Hi Vikrant and Chandni. Hi. Welcome to Filmy Beat channel. So I'm Rajababu. చెప్పండి సంతాన ప్రాప్తిరసు పిల్లల బాలల దినోత్సవం రోజు రిలీజ్ చేయడం ఏంటి? అది యాక్చువల్లీ ఇన్సిడెంటల్ అంటారు కదా, అలా అయింది. ఓకే నవంబర్ 7th, 14th, 21st 3 డేట్స్ ఉన్నాయని చెప్పారు మాకు ప్రొడ్యూసర్ గారు. అయితే యాక్చువల్ డేట్ పిక్ చేసుకుని మన చేతిలో ఉండదు, ఓటీటీస్ అప్రూవ్ చేయాలి అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఓకే అనాలి, అన్నీ ఉంటాయి కదా. వెళ్ళి చెక్ చేసుకొచ్చాక సడన్గా ఒక రోజు కాల్ చేసి 14th ఫైన్ అని చెప్పారు. సో అప్పటికి నా మైండ్లో ఉన్నది ఆ రోజు అయితే బాగుంటుంది చిల్డ్రన్స్ డే అయితే అని. లక్కీగా ఆ డేటే లాక్ అయింది. సో వెరీ హ్యాపీ. ఓకే ఫ్యాంటాస్టిక్. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫన్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. సో డైరెక్టర్ మీకు ఇద్దరికి ఈ పాయింట్ చెప్పినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉండేది? ఓకే, ఫస్ట్ నాకు ఈ పాయింట్ చెప్పినప్పుడు డెఫినెట్లీ ఒక కొత్త పాయింట్ అనేది నోటీస్ చేశాను. బికాజ్ హిస్టరీలోని మనం ఎప్పుడు చూస్తే ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు విమెన్ పర్స్పెక్టివ్ నుంచి విమెన్ షోల్డర్స్ మీద పెట్టి డీల్ చేసేవారు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మెన్ ఒక స్పర్మ్ కౌంట్తోని రిలేట్ చేసి చూపిస్తున్నారు. ఆ పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. అట్ ద సేమ్ టైం కరెంట్ జనరేషన్ 2025లోని ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూ బాగా పెరిగింది అండ్ బాగా ర్యాంపెంట్గా ఉంది. సో ఇటువంటి ఒక కరెంట్ సొసైటల్ ఇష్యూని ఈ ఒక కథలోని నాట్ జస్ట్ ఒక నార్మల్ ఈ ప్రాబ్లం గురించి చెప్తున్నట్టు కాకుండా ఒక ఎంటర్టైనింగ్ విధంగా ప్యాకేజ్ చేసి అది ఏ పరంగా కూడా ఇన్సెన్సిటివ్గా వెళ్ళకుండా, వల్గారిటీకి వెళ్ళకుండా చాలా సెన్సిబుల్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా హ్యాండిల్ చేశారు ద హోల్ స్క్రిప్ట్లోని. సో అదంతా ఆ ప్యాకేజ్ అంతా నాకు చాలా నచ్చింది. ఓకే, మేక్ సెన్స్. సో నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అంటే ఫస్ట్ లైన్ చెప్పారు. అంటే ఏంటి సార్ లైన్ అంటే ఇన్ఫర్టిలిటీ దాంట్లో కూడా లో స్పర్మ్ కౌంట్తో స్ట్రగుల్ అవుతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని చెప్పారు. మరి ఏమన్నా విక్కీ డోనర్ లాగా అలా ఉంటుంది. సో ఒక ఫుల్ నెరేషన్ కావాలి సార్ అంటే డైరెక్టర్ గారు, స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావుద్ గారు ఒక ఫుల్ నెరేషన్ పెట్టారు అన్నమాట. విన్నప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపోజిట్ స్పెక్ట్రమ్. విక్కీ డోనర్లోనేమో వాడికి ఎక్కువ మంది కిడ్స్ ఉంటారు, ఇక్కడ వీళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే అసలు కిడ్సే ఉండదు బేసిక్గా స్ట్రగ్లింగ్. అండ్ స్టోరీ అంటే డిఫరెంట్ లైన్ ఆల్టుగెదర్. బట్ పక్కన పెట్టేస్తే ఇట్స్ ఎ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండి. లో స్పర్మ్ కౌంట్ అనేది ఒక సెంట్రల్ ఇష్యూ, బట్ దాని చుట్టూ అల్లుకున్న ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ అన్నమాట ఇది. సో ఎక్కడ బోర్ లేకుండా, అట్ ద సేమ్ టైం ఏదో ప్రీచీగా ఏదో హితబోధలు చేసినట్టు లేకుండా, వల్గారిటీ లేకుండా మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని, ఒక ఫాదర్ మదర్ ఇద్దరు కిడ్స్ కూర్చొని బాగా ఎంజాయ్ చేయగలిగే మూవీ అనిపించింది అనమాట వినంగానే. బట్ ఎండ్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడున్న నీడ్ ఆఫ్ ద అవర్, ఇప్పుడున్న టైంలో ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఒక 10లో ఆల్మోస్ట్ ఒక 3 couples ఈ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఈ మధ్య. సో వాళ్ళ సిచ్యువేషన్ని, వాళ్ళు ఫేస్ చేసే సోషల్ ప్రెషర్ని, వాటన్నిటినీ ఒక సెన్సిబుల్ వేలో ట్రీట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్కి ఏం లోటు లేకుండా ఆడియన్స్ అందరూ నవ్వుకునేటట్టుగా పెట్టిన మూవీ అనమాట. సో ఇది చెప్పాల్సిన కథ. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, అట్ ద సేమ్ టైం ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది అని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను వినంగానే. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద సెటైర్లు వేశారు. సో సెటైర్స్ ఉంటాయి, బట్ వాళ్ళ రియాలిటీని జస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం డైరెక్ట్గా ట్యాబ్లెట్ లాగా చేదుగా ఇచ్చేసి ఆ ట్యాబ్లెట్ కూడా చుట్టూ ఏదైనా షుగర్ కోట్ చేసి ఇస్తే టక్మని వేసుకోవచ్చు బేసిక్గా. సో దానికి ఒక ఎంటర్టైన్మెంట్ మిళితం చేసి ఒక సెన్సిబుల్ వేలో చెప్పారు. సో చాందిని ఈ మధ్యకాలంలో వచ్చిన 2-3 సినిమాల్లో మీ పెర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్స్ కానీ చాలా హైలీ అప్రిషియబుల్ ఉంటాయి. ఈ సినిమా మీకు ఎలా హెల్ప్ కాబోతుంది? ఐ థింక్ ఈ మధ్యకాలంలో చేసినవన్నీ కొంచెం ఎక్స్పెరిమెంటల్గా, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కైండ్ ఆఫ్ రోల్స్గా ఉండేది. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మనకి, అంటే ఫర్ ద ఫస్ట్ అంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఫ్రెష్గా నాకు వచ్చిన కమర్షియల్లీ వయబుల్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ లాగా డిజైన్ చేశారు. కొంచెం గ్లామరస్గా, కొంచెం అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ప్యాకేజ్ చేసిన ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్లా ఉంటుంది, విచ్ ఈజ్ కొంచెం నాకు కొత్త అది. ఓకే, సో డెఫినెట్లీ ఇట్స్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది టు ప్లే దిస్ ఆ సాఫ్ట్ గర్ల్ నెక్స్ట్ డోర్, స్వీట్ క్యూట్ అలా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం తినకున్న ఇమోషనల్ రేంజ్ అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి అవకాశం దొరికింది నాకు దీంట్లో. సో ఒక మెచ్యూర్డ్ యంగ్ గర్ల్ క్యారెక్టర్ చూస్తే టీజర్ చూస్తే అలానే ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్
ప్రికాషన్స్ ఆర్ కేర్ ఎలాంటివి తీసుకున్నారు ఈ క్యారెక్టర్ కోసం? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కూడా నేను ఒక బికాస్ మ్యారీడ్ క్యారెక్టర్ కాబట్టి ఒక ఏజ్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రాకూడదు అనేది వాజ్ ఆల్వేస్ మై ప్రయారిటీ. బికాస్ అది ఆ యంగ్స్టర్ తొందరగా పెళ్ళి అయినప్పుడు ఎలా ఉంటుందో దట్ వాజ్ వన్ ఆఫ్ మై ప్రయారిటీస్. బికాస్ మ్యారీడ్ అనగానే అది నెక్స్ట్ ఒక 30+ 35+ కైండ్ ఆఫ్ లుక్ వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ దట్ దీంట్లోని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ ఏంటంటే తనకి 2 షేడ్స్ ఉంటాయి, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది. అండ్ దెన్ దేర్ ఆల్సో బ్యాలెన్సింగ్ యాక్ట్ బిట్వీన్ మా హస్బెండ్ క్యారెక్టర్ ప్లే చేసే చైతన్య క్యారెక్టర్కి అండ్ మా ఫాదర్ క్యారెక్టర్కి. సో 2 డిఫరెంట్ కెమిస్ట్రీస్, 2 డిఫరెంట్ రిలేషన్షిప్స్ చూడాలి వీళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ. సో ఎక్కడ కూడా అంటే దెల్ బి అ సెన్సిటివ్ పార్ట్ అబౌట్ ఇట్, బట్ ఆల్సో తను ఆ డీల్ చేసేది కూడా కొంచెం ఎవరిని నొప్పి పెట్టించకుండా ఒక హ్యూమరస్గా అది. సో నాకు ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ కొంచెం టఫ్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ యూనిలాటరల్ కైండ్ ఆఫ్ ఒక సింగ్యులర్ ఆర్క్ కాకుండా ఉంది. ఎట్ ఎవ్రీ పాయింట్ డీల్ చేసేటప్పుడు ఇక్కడ కన్విన్స్ అవ్వాలి, అక్కడ కన్విన్స్ అవ్వేలాగా సింగ్యులర్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అది రెండింటికి సరిపడేలా. అలాంటి కొన్ని పాయింట్స్ నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. వెరీ గుడ్. సో విక్రాంత్, ఈ స్పెర్మ్ కౌంట్ తర్వాత ఇన్ఫెర్టిలిటీ ఇట్లాంటివన్నీ చాలా ట్యాబూ వర్డ్స్ ఇన్ ద సొసైటీ. సో దోస్ ఆర్ అన్స్పోకెన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెన్ ఫ్యామిలీ. సో ఇట్లాంటి క్రిటికల్ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేశాడు సంజీవ్? యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ ఏంటంటే మా డైరెక్టర్ గారు ఏంటంటే ఆయన ఎప్పుడు ఇలాగే చెప్తారు, బెడ్రూమ్ నుంచి హాల్లోకి తీసుకురావాల్సిన కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇవేవో టాబు కాదు. ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక టాబు కాదు, అది చాలామందికి జరుగుతూ ఉంటుంది. లో స్పర్మ్ కౌంట్ అనేది ఒక ఇష్యూ కాదు, అది చాలా అబ్బాయిల్లో ఉంది. దాన్ని ఏదో గుసగుసా లోపల మాట్లాడుకోవాలనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అమ్మాయిల మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడాలంటే అది ఒక తప్పులాగా మాట్లాడేవాళ్ళు యాక్చువల్గా. సో ఇప్పుడు అది కొంచెం జనాలు దే ఆర్ ఓపెనింగ్ అప్. ఇలాంటివి ఒక న్యాచురల్ హ్యూమన్ లైఫ్లో ఒక ప్రాసెస్ ఇదంతా. వాటి గురించి మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి తప్ప ఏదో అవేవో రాంగ్ అన్నట్టు, లేదంటే ఎత్తడమే అదేదో వల్గర్ అన్నట్టు కాదు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని సెన్సిబుల్గా డీల్ చేద్దాం మనం. ఎక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలి తప్ప ఈ పాయింట్ని నేను పిల్లలతో కూర్చొని చూడలేను అనే టైప్లో రాకూడదు అనే టైప్లో. ఆయన ఎగ్జాంపుల్ ఏంటంటే 10th క్లాస్లో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లెసన్ ఉంటుంది కదా, అలా చెప్పేవాళ్ళు. ఆ లెసన్ని ఎలా మనం ఒక సైన్స్ పాఠంలాగా చూస్తామో తప్ప దాన్ని ఒక అంటే అవుట్ ఆఫ్ లైన్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయము. అలాగే తీసిన మూవీ అన్నమాట ఇది. సో గ్యారంటీడ్గా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడగలిగే సినిమా, ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు. సో ఈ సబ్జెక్ట్ని, చాలా సీరియస్ సబ్జెక్ట్ని చెప్పడం అనేది, ఫన్ వేలో చెప్పడం అనేది కరెక్ట్. కాకపోతే ఒక ఫన్ వేలోనే చెప్పకుండా దానికి ఎమోషన్స్ జోడిస్తేనే ఆ సినిమా రీచ్ అవుతుంది, ఆడియన్స్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ మూవీ ఒక 30 minutes అంటే గ్యారంటీ ఇవ్వగలుగుతుంది. ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఆడియన్స్ ఖచ్చితంగా కళ్ళలో ఎక్కడో ఒక చిన్న చెమ్మ వస్తుంది లాస్ట్ 30 minutes, అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఇన్నిసార్లు చూసినా నేను కూడా నేనే అక్కడ ఉన్నా కూడా చాలాసార్లు నాకు ఎక్కడో ఒక చోట హార్ట్ బీట్ ఒకసారి అయ్యో అన్నట్టు అనిపించేది అనమాట చూస్తే మూవీ. సో ఆడియన్స్ కూడా అలాగే రెజనేట్ అవుతారని మేము భావిస్తున్నాం. సో రియల్లీ హోప్ సో. ఈ క్యారెక్టర్ అంటే ఈ స్టోరీలో ఒక భాగమైనప్పుడు మీకు మీరు ఏమైనా రిలేట్ అయ్యారా? ఖచ్చితంగా అండి. నేను ఐఎమ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో రోజు అలా ఆఫీస్ యూనిఫామ్ వేసుకొని ఆ బ్యాడ్జ్ ఒకటి వేసుకొని అంతా వెళ్ళడం అంటే అది ఫన్నీగా అంటే నేను ఏదో మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను అన్నట్టు అనిపించేది, మెడల్లో బ్యాడ్జ్ అదంతా. అండ్ డైరెక్టర్ గారు నన్ను మోడల్ చేసిన విధానం కూడా, అంటే అప్పుడు నా ఫస్ట్ మూవీ స్పార్క్ అయిపోయి నేను ఆయన కలిసినప్పుడు నేను కొంచెం లీన్గా వేరే ఉన్నాను అనమాట లుక్ అంతా. సో డైరెక్టర్ గారు కలవంగానే చెప్పారు, కొంచెం లుక్ మార్చాలి నాకు, నువ్వు కొంచెం వెయిట్ యాడ్ చేయి, ఒక 5 కిలోలు పెరుగు వెయిట్ అన్నారు. అప్పుడు కొంచెం షాక్ అయ్యాను నేను. అంటే అందరు తగ్గమంటారు, 6 ప్యాక్లు బిల్ చేయమంటారు, మీరు ఏమో లాగమంటారంటే లేదు దానికి ఒక రీజన్ ఉంది అని చెప్పారు. సో ఆయన చెప్పినట్టే ఒక 5 kilos గెయిన్ అయ్యి ఒక 1 monthలో. ఓకే. తర్వాత గ్లాసెస్ పెట్టారు, నా హెయిర్ స్టైల్ అంతా మార్చేశారు. సరే ఈ ప్రాసెస్ అంతా డైరెక్టర్ గారికి విజన్ ఉంది కదా అని ఆయన ఫాలో అయ్యాను బ్లైండ్గా. నేను ఫస్ట్ సెట్ మీదకి వచ్చినప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ ఆయన నన్ను విక్రాంత్ నుంచి చైతన్య కింద మార్చారు. ఓకే. సో ఆ సెట్ మీద ఆ రోజు నుంచున్నప్పుడు నాకు అనిపించింది అక్కడ ఉంది చైతన్య, విక్రాంత్ కాదు అనిపించింది అనమాట నాకు. సో అక్కడ ఆయనకి సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పాలి. బట్ డే టు డే షూట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లోనే షూట్ చేసాం మేము కొన్ని రోజులు. సో నాకు లిటరల్లీ నేను మా ఎక్స్పీరియన్స్ అయితే నా బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి నాకు
రిలేటబుల్గా ఉండేదన్నమాట. కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఎక్కడెక్కడ మేము రిగ్రెషన్ టెస్టింగ్ ఇవాళ నైట్ చేస్తాము, అంటే ఈ లోడ్ టెస్టింగ్ రేపు చేస్తాము, అంటే అవన్నీ సాఫ్ట్వేర్ టర్మ్స్ అనమాట. సో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అది నాకు చాలా రిలేటబుల్గా అనిపించేది, ఇవన్నీ నేను చేసినవే కదా అన్నట్టు అనిపించేది. సో అక్కడ కొంచెం హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఓకే. సో 100 డేస్లోనే అంటే లవ్ అనేదాన్ని రుజువు చేసుకోవడం అనేది 100 డేసే ఎందుకు పెట్టారు? దానికి ఏమైనా రీజన్ ఉందా? జస్ట్ రీజన్ ఉందండి. ఓకే. అయితే ఇక్కడ యాక్చువల్గా 100 డేస్ ఛాలెంజ్ వచ్చేది నాకు, మా మామకి, అంటే మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు కదా చాందిని వాళ్ళ ఫాదర్ అక్కడ మూవీలో. సో ఆయన ఏంటంటే ఒక స్కూల్ హెడ్ మాస్టర్. సో ఆయన ఎంతసేపు ఇప్పుడు కూడా జేబులో గ్రీన్ పెన్ రెడ్ పెన్ పెట్టుకుని తిరిగే టైప్ అనమాట. సో ఆయన ఎంతసేపు 100 అవుట్ ఆఫ్ 100, 80 అవుట్ ఆఫ్ 100, 90 అవుట్ ఆఫ్ 100 ఆ మార్క్స్ ఆ మోడ్లోనే ఉంటాడు ఆయన. సో ఆయన ఇంటికి వచ్చి బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ నేను తనని ఇష్టపడతాను, కానీ తను ఒప్పుకోదు. తను ఒప్పుకుంటుంది, కానీ ఫైనల్గా ఒప్పుకున్న టైంకి ఆయన ఒప్పుకోడు. సో మేమిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం. మా ఐడియా ఏంటంటే తరుణ్ భాస్కర్ గారు ఆయన క్యాటలిస్ట్ అనమాట. ఆయన రోల్ ఒక ఫన్నీ రోల్ జాక్ రెడ్డి అని. ఆయన మీరిద్దరు వెళ్ళిపోయి చేసుకోండి పెళ్ళి, పిల్లలు పుట్టేటప్పటికి ఆయన మీ దగ్గరికి వచ్చేస్తారు, అది ప్రూవెన్ ఫార్ములా అని చెప్తారు. సో వెళ్తాము, కానీ పిల్లలు పుట్టారంటే అక్కడ మాకు గ్రహచారం ఒప్పుకోదు. బేసిక్గా నాకు ఆ స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ అన్నీ ఉండి, సో అప్పుడు ఆయన మా దగ్గరికి రావడం, వచ్చి 100 డేస్లో నాకు మా అమ్మాయి మీద నీకు ప్రేమ లేదని నాకు తెలుసు, నువ్వు జస్ట్ లేపుకెళ్ళావు అంతే, నేను ఎట్లయినా సరే 100 డేస్లో ఇంట్లోనే ఉండి అమ్మాయి నాతో పాటు తీసుకెళ్ళిపోతాను ఛాలెంజ్ చేస్తాను అనమాట. ఆయన 100 వచ్చేది ఆయన ఆ రెడ్ పెన్ బ్లూ పెన్ కాంటెక్స్ట్లోంచి బేసిక్గా వచ్చిన ఇదనమాట. నేను ఆయన ఛాలెంజ్ అయిన ఒప్పుకొని 100 డేస్లో మీ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి నేను చేస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట యాక్చువల్గా. సో జరిగే ప్రాసెస్సే ఈ స్టోరీ అనమాట. ఓకే. సో మురళీధర్ గౌడ్ గారు ఉన్నారంటే సినిమాలో హిలేరియస్ కామెంట్ ఉంటుంది. సో ఎలా ఉంటాయి సీన్స్? మురళీధర్ గౌడ్ గారికి నాకు మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, డెఫినెట్గా బాగా పండుతాయి. ఆయన ఇప్పుడున్న ఆయన ట్రెండ్, ఆయన యాక్చువల్గా ఈ మూవీ సైన్ చేసి జరిగేటప్పటికి ఆయన ఇంకా అప్పుడప్పుడే అలాంటి రోజులకు వెళ్తున్నారు. బట్ ఈ మూవీ అప్పటికే ఆయన ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి ఆ రోజు డిజైన్ చేసినట్టు ఉన్నది అనమాట క్యారెక్టర్. సో వచ్చినప్పుడు ఆయన క్యారెక్టర్ని బాగా ఆయన చేస్తారు. అంటే మూవీలో నా తర్వాత చాందిని తర్వాత నాకు చాందినికి ఈక్వల్గా ఎవరికైనా ఉంది రోల్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్, అది మురళీధర్ గౌడ్ గారికి. అవుట్ రైట్ హిలేరియస్గా ఉంటాను ఉన్నంతసేపు. నాకు ఆయనకి మధ్య ఉండే చాలా సీన్స్ కడుపు నవ్వేస్తారు ఆడియన్స్. వెరీ గుడ్. సో తరుణ్ భాస్కర్, సో ఒక డైరెక్టర్ కాకుండా యాక్టర్గా మీ సినిమాకి ఎలా హెల్ప్ అవుతున్నారు? ఆయన ఎంత మంచి డైరెక్టరో అంతే మంచి యాక్టర్ కూడా. అంటే రోల్ రాసుకున్నప్పుడే మా డైరెక్టర్ గారు ఆయన బాగా రిలేట్ అయ్యారన్నమాట. ఈ రోల్కి తరుణ్ భాస్కర్ గారు ఉంటే బాగుంటుంది, బేస్డ్ ఆన్ హిస్ పాస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ కీడాకోల అవ్వచ్చు ఏదైనా సరే. మన ప్రొడ్యూసర్ గారు మధుర శ్రీధర్ రెడ్డి గారికి తరుణ్కి కొంచెం అనుబంధం ఉంది, వాళ్ళు పెళ్లి చూపుల టైంలో ఆ టైంలో. సో వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ లైన్, ఆ క్యారెక్టర్ నరేషన్ వినిపించడము ఆయనకు నచ్చింది. వెంటనే వినగానే బాగుంది, ఇది చేస్తాను నేను అని చెప్పి ఆయన రావడం ఆన్ కూడా జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఆయన వచ్చిన దానికి 100% జస్టిస్ చేశారు. ఆ జాక్ రెడ్డి అనే ఒక టైప్, ఒక హట్కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట అది. దానికి ఆయన 100% జస్టిస్ చేశారు. సో ఆడియన్స్ ఆయన ఉన్నంతసేపు కూడా స్క్రీన్కి అలా హుక్టే ఉంటారు, అలా హిలేరియస్గా ఉంటుంది. ఓకే. తరుణ్ భాస్కర్ ఒక యాక్టర్గా కాకుండా స్క్రిప్ట్ని స్ట్రెంగ్తెన్ చేయడంలో కానీ, యాక్టర్గా పెర్ఫార్మెన్స్ ఎలివేట్ చేయడంలో కానీ తన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఈ మూవీలో నాకు తెలిసి నేను చూసినంత వరకు అయితే హీ వాజ్ స్ట్రిక్ట్లీ అన్ యాక్టర్. అంటే ఈ స్క్రిప్ట్ సంజయ్ రెడ్డి గారు ఆయన ఆల్మోస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 years డెవలప్ చేసుకున్న స్క్రిప్ట్ అనమాట. సో చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. సో ఆయనకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది మూవీ ఇలాగే రావాలి అని చెప్పి. సో ఏదో చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ ఏమైనా ఉన్నాయో తప్ప మెజారిటీ డైరెక్టర్ గారి కన్విక్షన్ ప్రకారమే జరిగింది. సో తరుణ్ వాజ్ స్ట్రిక్ట్లీ అన్ యాక్టర్ హియర్. సో చాందిని ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ, సో ఎవ్రీ మూవీ ఒక టెస్టింగ్ టైంలా అని ఉంటుంది. ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ నెక్స్ట్ సినిమాకి మన ఎగ్జిస్టెన్స్ ఇండస్ట్రీలో ఉంటుందా అనే ఒక ఫీల్ అయితే వస్తుందా మీకు? వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. ప్రతి సినిమా ఒక పోరాటమే. ఓకే. ఈ సినిమా వర్క్ అయ్యే బట్టి, మనం డెలివర్ చేసే పర్ఫార్మెన్స్ బట్టి, మనం ఆ సినిమా కనెక్టివిటీ బట్టి నెక్స్ట్ సినిమాలు ఏర్పడతాయి. బాగా చేసి మంచి పేరు వస్తే సినిమా వర్కౌట్ అయినా అవ్వకపోయినా మనకంటూ వర్క్ వస్తూనే ఉంటుంది. దానికి యాడ్ అయ్యే పాయింట్ సినిమా వర్కౌట్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. సో డెఫినెట్లీ ప్రతి సినిమా ఒక బ్యాటిల్. మీరు ఎప్పుడైనా అసెస్ చేసుకున్నారా మీకున్న పొటెన్షియాలిటీకి మీరున్న ప్లేస్కి ఏంటి అనేది ఏమన్నా ఒక అసెస్మెంట్ ఏమన్నా చేసుకుంటారా? డెఫినెట్లీ అండి. ఐ థింక్ మేజర్లీ నేను 2018 వాజ్ వెన్ నేను ఫస్ట్ టైం అటువంటి ఒక అసెస్మెంట్ చేసుకున్నది. అండ్ ఇఫ్ యూ నోటీస్ 2018 నుంచి మై ఫిల్మోగ్రఫీ హెస్ చేంజ్డ్ అలాట్.
సో అది టైం టు టైం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనల్ని కూడా ఒక రియాలిటీలో ఉంటుంది, మనం ఏ పాత్లో వెళ్తున్నాము దానికి మన వెళ్ళే దారి, మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలనుకునే దారి రెండు కోయిన్సైడ్ అవుతున్నాయా లేవా, లేకపోతే హౌ కెన్ వీ డూ ఇట్. కొన్నిసార్లు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి స్క్రిప్ట్స్, కొన్నిసార్లు మనం స్క్రిప్ట్లో వెతుక్కుంటూ వెళ్ళాలి. దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ ఎప్పుడు. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ దట్ వే. నేను ఎప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి వెనకడుగు వేయలేదు, అండ్ అది సోఫార్ మనకి వర్కౌట్ అయింది. సో అలానే ఫాలో అవుదామనే నా ఉద్దేశం. ఈ మధ్యలో 2-3 మూవీస్లో చాలా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఉంది మీది, అయినా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటండి? అది ఎన్ని సంవత్సరాలు ఉన్నాను ఆల్మోస్ట్, దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ నాకు కూడా. ఓకే. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. మేబీ ఇక్కడ ఉన్నానన్నా లేదా మరి ఏంటో నాకైతే తెలీదు. అది దట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీరే చాలామంది అడుగుతారు. ఓకే. మేబీ అది దట్స్ అ క్వశ్చన్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఉండే ఆఫర్స్, అవకాశాలు ఎలా ఉన్నాయి మీ దృష్టిలో? ఎలా బెటర్ దాన్ ద ప్రీవియస్ పీరియడ్ ఆర్? యా, బెటర్ దాన్ ప్రీవియస్ పీరియడ్. ఎస్పెషలీ నాకేంటంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ డెబ్యూ డైరెక్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మమ్మల్ని. ఓకే. ఆర్ లైక్ మధురా శ్రీధర్ గారు లాంటి కొంతమంది ప్రొడ్యూసర్స్, ఆర్ సంజీవ్ రెడ్డి గారు లాంటి కొంతమంది ఆల్రెడీ సినిమాలు చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన కొంతమంది ప్రొడక్షన్ చాలా రేర్గా కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు. మళ్ళీ బిగ్ స్కేల్కి వస్తే అది ఉండదు. ఇఫ్ యూ సీ మీడియం టు బిగ్ స్కేల్లోని అగైన్ వీ హ్యావ్ నో ప్లేస్. ఇట్స్ ద స్మాల్ ఫిల్మ్స్ వేర్ వీ హ్యావ్ ద స్పేస్. ఓకే. సో నెక్స్ట్ మూవీస్ ఏమన్నా ప్లాన్ చేశారా? ఈ సినిమా తర్వాత ప్లానింగ్ ఉందా? మృత్యుంజయ మార్కండేయ అని ఒక సోషో ఫ్యాంటసీ మైథాలజీ ఫిల్మ్ ఒకటి ఆల్రెడీ ఒక 30% షూట్ కూడా కంప్లీట్ అయింది అది. ఓకే. సో ఈ మూవీ రిలీజ్ అయ్యాక దాని డీటెయిల్స్ అన్ని అనౌన్స్ చేస్తాం యాక్చువల్గా. ఓకే. అండ్ ఇదే టీంతో, ఇదే డైరెక్టర్ అండ్ ఇదే స్క్రీన్ ప్లే రైటర్, సో ఇదే టీంతో సర్పంచ్ అని ఒక రూరల్ పొలిటికల్ డ్రామా, సర్పంచ్ ఎలక్షన్స్కి ఒక విలేజ్లో జరిగే డ్రామా, అక్కడ జరిగే సోషల్ ఇంజస్టిసెస్, వీటన్నిటి మీద ఒక సినిమా మేము సైన్ చేశాను యాక్చువల్గా. సేమ్ బ్యానర్, సేమ్ డైరెక్టర్తో. అది ఈ మూవీ అయ్యాక స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ మూవీ కూడా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే వెళ్తుంది, కానీ దాంట్లో కూడా కొన్ని రాడికల్ పాయింట్స్ని టచ్ చేస్తాం అనమాట. ఓకే. మీరు ఎంచుకునే సినిమా చూస్తే రూటెడ్ స్టోరీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నా ఫస్ట్ మూవీ స్పార్క్ తర్వాత నాకు అనిపించింది మనం కమర్షియల్ రూట్లో వెళ్తే వర్కౌట్ అవుదనే కాదు, మనకు మంచి హీరోలు చాలామంది ఉన్నారు. సో అదే లైన్లో నేను అడవాలని లేదు. బేసిక్గా మనం ప్రూవ్ చేసుకోవాలి, ఆడియన్స్ లైకబిలిటీ ఫ్యాక్టర్ రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని రూటెడ్ స్టోరీస్ చేయాలి. కమర్షియల్ హీరో అవ్వాలని అందరికీ ఉంటుంది, కానీ మేబీ వన్ డే, బట్ రైట్ నో ఐ జస్ట్ వాంట్ టు స్టిక్ టు మంచి రూటెడ్ స్టోరీస్. ఓకే. చాందిని గారు, మీరు మీ సినిమాలు నెక్స్ట్ మూవీస్? నెక్స్ట్ నేను ఒక డార్క్ కామెడీ సైఫై ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. అది కాకుండా ఒక సైబర్ పంక్ ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఒకటి చేస్తున్నా, అండ్ 2 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్కి. గ్రేట్. యా, ఎప్పటి నుంచో ఉన్న కోరిక అది, చాలా కాలం పట్టింది అది అంతా ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ అండ్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్ అనేది. లాట్ ఆఫ్ బిహైండ్ ద సీన్స్ వర్క్, ఆడిషనింగ్, మీటింగ్స్ అదంతా తర్వాత దాట్ హ్యాస్ బీన్ ఫైనలైజ్. సో ఈ ప్రమోషన్స్ అవ్వగానే ఆ ఫిల్మ్ ఏదైతే మొన్న పూజ అయిందో అది ఫినిష్ అవ్వగానే ఐ బి ఫ్లయింగ్ అవుట్ టు షూట్ ఫర్ దోస్. ఓకే. సో వెరీ ఎక్సైటెడ్. సూపర్. సో సంతాన ప్రాప్తి రస్తు ఈ సినిమా చూడడానికి ఆడియన్స్ రావడానికి ఉండే 3 స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటండి? ఫస్ట్, వీఆర్ డీలింగ్ విత్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ పాయింట్. ఇప్పుడు కరెంట్ సొసైటీలోని చాలా ఏమంటారు బర్నింగ్ ఇష్యూని వీఆర్ డీలింగ్ విత్ ఇట్. 1. 2, వీ హ్యావ్ అన్ అమేజింగ్ హ్యూమర్. మా సినిమాలో హ్యూమర్ చాలా బాగుంది, దాన్ని పుల్ ఆఫ్ చేసే బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు. 2. 3rd is we have amazing music. Okay. Yeah. So we have amazing music and ఎక్కడ అంటే మనకి చూడటానికి ఎంత అందంగా ఉంటుందో వినటానికి కూడా అంతే అందంగా ఉండే బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది. అండ్ ట్రైలర్ చూడండి,
ఐఎమ్ 100% షూర్ ట్రైలర్ డెఫినెట్లీ నచ్చుద్ది. ఓకే. ట్రైలర్ నచ్చితే తప్పకుండా సినిమాకి వచ్చి చూడండి, బికాస్ ట్రైలర్ ఇస్ జస్ట్ 20% ఆఫ్ వాట్ మా సినిమా ఆఫర్ చేసే దాంట్లో కేవలం 20% అది. ఓకే. సో ఇప్పుడు ఈ రోజుల్లో స్టార్ వాల్యూ కంటే కంటెంట్ వాల్యూని ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మీ సినిమా చూస్తే కంటెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. నేను సంతాన ప్రాప్తి రస్తు అని మాత్రం అనను, కానీ ఈ సినిమా వల్ల ధనం చాలా ప్రాప్తి చెందాలి, హిట్ రావాలని కోరుకుంటున్నాం ఫిల్మ్ నుంచి. అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.